హాయ్ డియర్ ఫౌండర్స్, వెరీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ సాటర్డే. టుమారో విల్ మీట్. మంచి విషయాలపైన మంచి వివరణలతో రేపైతే మనం అందరం కలుద్దాం. తిన్నది అరగక ఒక కుక్క మొరిగితే అది విని వీధుల్లో కుక్కలు కూడా అరవడం మొదలు పెడతాయి. కానీ ఎందుకు మొరుగుతున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం మన చుట్టూ ఉండే జనాలు కూడా అంతే. మన ఆన్పాసివ్ని చాలా మంది క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ని అయితే అంకితం చేద్దాం. మనకి తెలిసిన విషయాల్ని మనం తెలుసుకుందాం, అంతేగాని ఎవరో ఏదో చెప్తే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవద్దు. బికాస్ ఎందుకంటే రేపు మనం ఇచ్చే ఆన్ పాసివ్కి సంబంధించినటువంటి వివరణ చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు దుబాయ్ని కళ్ళతో చూడడం కాదు, అసలు దుబాయ్ అంటే ఏంటి అనేది మనోనేత్రాలతో చూసొచ్చిన నేను మీకు చెప్తాను. రేపు అలాంటి ప్రదేశంలో మనకు ఒక అవకాశం ఉందంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకూడదు. ప్రతి నదికి ఓ మలుపుల, ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. మన గెలుపు ఆన్పాసివ్తో రాసి ఉంది. సో మనమంతా కూడా అదృష్టవంతులం అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో అన్నారని చెప్పి పిల్ల కాలంలో చాలా వాగుతాయి. మనం ఒక మహా నది లాంటి వాళ్ళం. అంతేగాని వాళ్ళ ముందు మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవద్దు. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా దాన్నో పెనుభూతంలా చూసే మనస్తత్వాన్ని మార్చుకోండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి వర్క్ అనేది చిన్న విషయం కాదు. చాలా చాలా పెద్ద పనులు అయితే కంపెనీలో జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని రేపు మనం విశ్లేషించుకుంటూ మనం ముందుకు సాగే ప్రయత్నాన్ని అయితే మనం చేద్దాం. రూపాయికి రోషం ఎక్కువ, అర్ధ రూపాయికి ఆవేశం ఎక్కువ, పావలాకి పంతం ఎక్కువ, పైసాకి పెత్తనం ఎక్కువ, ధనానికి దౌర్జన్యం ఎక్కువ, అందరికీ అప్పులు ఎక్కువ, ఫౌండర్స్కి ఓపిక ఎక్కువ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి తొందర ఎక్కువ. అందుకే మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అర్థం చేసుకుంటే మనల్ని మనం ఎంత హుందాగా తీర్చిదిద్దుకోవచ్చో నేను ఇప్పుడు 5 నెలల క్రితం జీటాక్స్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ అక్కడున్న విశిష్టతలు ఏంటి, విశ్లేషణ ఏంటి. నేను ఒక రోడ్డు పక్కన ఉన్నానండి, నాకు ఇంటికి వెళ్ళాక టైం ఉంటుందో లేదో అని ఈ వీడియోని చేసి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనమంతా ఎంత జాగ్రత్తగా ఉండాలనడానికే ఈ వీడియో. ఇప్పుడు మనమైతే ఒకసారి చూద్దాము జీటెక్స్కి సంబంధించినది. ఈ వీడియో మనకు తెలుసు కదా, గల్ఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రపంచంలో నుంచి అత్యధిక టెక్ దిగ్గజాలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఈ వీడియోని మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది చిన్న టాస్క్ కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి డిస్ప్లే మీద ఏం ఒకసారి ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. జీటెక్స్, అమెజాన్, గూగుల్, సిస్కో చిన్న కంపెనీస్ కాదు, ఇవన్నీ ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలుగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ కంపెనీలన్నీ కూడా గల్ఫ్ టెక్నాలజీలో. ఇలాంటి కంపెనీలు ఒకటి కాదు. మీరు ప్రతిదీ గమనించినట్లయితే అక్కడికి విజిట్ చేసినటువంటి ఎగ్జిబిటర్సే కానివ్వండి, అతిథులనే కానివ్వండి, లేదు అంటే ఏంజల్ బ్రోకర్సే కానివ్వండి, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళైతే దీనికి విజిట్ చేశారు. 2,50,000 మంది విజిట్ చేసిన ఈ యొక్క టెక్ ఎగ్జిబిషన్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాం. 6,000కు ప్లస్ ఎగ్జిబిటర్స్ విజిట్ చేశారంట. మనకి 6,000 మంది వచ్చితే మనకి ఫస్ట్ ప్రైజ్ని రావడానికి గల కారణం వి ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్. 1,400 మంది స్పీకర్స్ అటెండ్ అయినటువంటి అక్కడ మనకి మొదటి ప్రైజ్ వచ్చిందంటే వి ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్. అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కింగ్ అండి, అక్కడ కింగ్ కూడా విజిట్ చేశారు. అంటే వాళ్ళ విజన్ ఎలా ఉంది, 170 దేశాల నుంచి వచ్చారు. ఒక విషయం కాదండి, మనము ఈ 5 నెలల క్రితం జరిగిన వీడియోని మీ ముందుకు ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చిందంటే ప్రతిదీ కూడా మన దృష్టిలోకి రావాలి అంటే మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ అవగాహన అనేది పెరుగుతుంది. రీసెంట్గా నేను 3 days ట్రిప్ దుబాయ్ వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోగలుగుతారనే ఒక ఆశాభావంతో రేపు మార్నింగ్ 10:30కి మనం లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈ లైవ్లో మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్తాను. అసలు ఏంటి దుబాయ్లో ఏం జరుగుతుంది, దుబాయ్ కరెన్సీని బట్టి అక్కడ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్క దిరంకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులంతా దుబాయ్కి ఎందుకు వస్తున్నారు, ఈరోజు దుబాయ్ అంత సుందరవనంగా ఎలా ఉంది, ఒక ఇసుక దిబ్బలు, అవన్నీ కూడా ఎడారి వాతావరణం. అలాంటి ఎడారి వాతావరణంలో ఒక్క చిన్న ధూళి కనిపించని ఒక అద్భుత నగరాన్ని సృష్టించారు. అర్థమవుతుందని అనుకుంటున్నాను చెప్తున్నటువంటి పదాలు. ఆకాశం నుంచి భూమికి ఒక సుందర నగరం ఏమైనా దిగివచ్చి దేవతలు ఏమైనా సృష్టించి ఉంటే ఏంటి ఈ మిరాకిల్ అనిపిస్తే ప్రస్తుతం ఉన్న ఈ అనేక దేశాల్లో ఒకే ఒక్కటి
దుబాయ్ అండి. ఆకాశ హర్మాలతో స్కై స్కాపర్స్ అన్నీ కూడా రకరకాల లైటింగ్స్తో వెదజల్లుతూ ఉంది. ప్రతి ప్రదేశంలో కూడా హౌరా అనిపించే అద్భుత కట్టడాలని కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దుబాయ్ వెనకమాల ఏం జరుగుతుంది? వాళ్ళు అంత తొందరగా పర్మిషన్స్ ఇవ్వరండి. మీకు ఎక్కడా కూడా ఎలాంటి హోర్డింగ్స్ ఉండవు. మన ఊర్లో ప్రతి గోడ మీద ఒక వాల్ పోస్టర్ అంటిస్తారు కదా, ఇలాంటివి ఏమి ఉండదండి. మీకు ఈవెన్ డ్రైవింగ్ వాళ్ళ దగ్గర నుంచి క్యాటరింగ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరితో నేను ఓన్గా సంభాషించిన తర్వాత తెలుసుకున్న విశేషాలు. ఎందుకంటే నేను ఆ 3 రోజులు అక్కడ ఒక జర్నలిస్ట్ లాగా వ్యవహరించాను. నేను మన ఆన్పాసి వాళ్ళకి వివరించడం కోసం, మనం ఎంత అదృష్టవంతులం అనేది మీ అందరికీ తెలియడం కోసం. ఈరోజు నా వీడియో కోసం ఎంతమంది కళ్ళు పుష్పాలలాగా వెయిట్ చేస్తున్నారు, నాకు కాల్ చేస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీ వీడియో వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది అని ఇంతమంది తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు అంటే దానికి గల కారణం నా హార్డ్ వర్క్, నా విశ్లేషణ, నేను ఇచ్చే యాక్యురేటెడ్ ఇన్ఫర్మేషన్, నేను ఏది లాభాపేక్ష లేకుండా చేయడం, నేను ప్రతి ఒక్కళ్ళని కూడా నేను ఎడ్యుకేట్ అవుతూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇలాంటి అనేక కోణాల్లో నేను మిమ్మల్ని ముందుకు నడిపించడమే ఈరోజు మీ ప్రేమాభిమానాలు నా వైపు నడుస్తున్నాయి. రేపు మార్నింగ్ మనం అసలు దుబాయ్ వర్సెస్ ఆన్పాసు అనే విశేషం మీద విశ్లేషణ చేస్తూ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ అందరికీ తెలియని విషయాలన్నీ కూడా రేపు మనం డిస్కస్ చేసుకుందాం. కంపెనీ పడుతున్నటువంటి శ్రమని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో సంతోషంగా మనం ముందుకు సాగుతాం. టుమారో మార్నింగ్ 10:30కి షార్ప్గా మనమందరం ప్రతి విషయాలపైన అవగాహన పెంచుకుంటూ, ఎందుకంటే దుబాయ్ అంటే మీరందరూ అనుకుంటున్నటువంటి ఒక కోణంలో కాదండి. రూపాయికి 2 వైపులు ఉన్నట్టే దుబాయ్కి కూడా 2 కోణాలు ఉన్నాయి. 2 కోణాలు అని చెప్పడం కంటే దానికి మల్టీ అని చెప్పుకోవచ్చు. సో రేపు అన్ని విషయాల మీద మాట్లాడుకుందాం. ఇవన్నీ మీకు అర్థమైతే ఆన్పాసు మెట్రో స్టేషన్ అంత తేలిక, ఆన్పాసు బుర్జ్ ఖలీఫాలో ఉండడం అంత ఈజీనా, ఆన్పాసు అక్కడ బ్రాండింగ్ చేయడం అనేది సింపులా అనే అనేక రకాల మీద మీకు అవగాహన వస్తుంది. అప్పుడు ఆన్పాసు అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ మా వీడియోస్కి కానీ మా లైవ్కి కానీ పాజిటివ్ పీపుల్కి ఫ్రీ ఎంట్రీ, నెగిటివ్ పీపుల్కి నో ఎంట్రీ. దయచేసి అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ.